ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతం. అప్డేట్స్లోకి వెళ్ళే ముందు దయచేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయగలరు. ఇక ఈరోజు మొట్టమొదటి అప్డేట్ ఏమిటి అంటే, తిరుపతిలోని కౌంటర్లలో సర్వదర్శనం టోకెన్లు అనేవి ఫిబ్రవరి 19వ తారీఖు సంబంధించిన టోకెన్లు అనేవి పూర్తి స్థాయిలో అయిపోయాయండి. రేపు ఫిబ్రవరి 20వ తారీఖు సంబంధించినటువంటి టోకెన్లు అయితే ప్రస్తుతం ఇస్తున్నారు. ఇంకా మీకు 3724 టోకెన్లు అయితే ఖాళీలు ఉన్నాయి. ఈరోజు ఎవరైతే తిరుపతి వచ్చారో వారికి ఒకవేళ దర్శన టికెట్లు లభించకపోతే రేపు తెల్లవారుజామున సర్వదర్శనం టోకెన్లు అయితే ఇప్పటికీ ఇస్తున్నారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా రేపటి టోకెన్లు తీసుకోండి. అలాగే ఒకవేళ ఈరోజు టోకెన్లు లభించని వాళ్ళు మీరందరూ కూడా ఒకవేళ నడక మార్గంలో వెళ్ళేటట్టయితే దివ్య దర్శనం టోకెన్లు తీసుకోండి. లేదు అంటే కొండపైన వెళ్ళేసి డైరెక్ట్గా వీక్యూసీ వద్ద ఫ్రీ దర్శనం క్యూ లైన్లో జాయిన్ అయిపోండి. అలాగే మరొక అప్డేట్ ఏమిటి అంటే, ఈరోజు ఉదయం 10 గంటలకి మీ అందరికీ కూడా మే నెలకి సంబంధించి ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు అంటే ముందు గడప సేవలు చూసుకొని స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అనమాట. ముందు గడప నుంచి అంటే సుప్రభాతము, తోమాల, అర్చన, నిజపాద వంటి దర్శన సేవలన్నీ రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయ్యాయి. మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూసారు కదా, ఇక్కడ చూసారా లేటెస్ట్ అప్డేట్స్లో శ్రీవారి ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ ఫర్ మే 2024 క్లిక్ హియర్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. చేసి ఈ బాక్స్ దగ్గర ఒకసారి ఇలా క్లిక్ చేయండి. కంటిన్యూ అని క్లిక్ చేసి ఇక్కడ జనరల్ డీటెయిల్స్, మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, కంట్రీ కోడ్, స్టేట్, సిటీ, పిన్ కోడ్, నేము, అలాగే మీ ఏజ్, జెండరు, ఆధార్ కార్డ్ ప్రూఫ్, ఆధార్ కార్డ్ నెంబరు, అలాగే ఎంతమంది, ఒకటో ఇద్దరు వస్తున్నారా రాసేసి ఇక్కడ కంటిన్యూ అని క్లిక్ చేసి మీరు క్యాలెండర్లో ఉన్నటువంటి అన్ని డేట్లు సెలెక్ట్ చేసుకొని అన్ని సేవలు సెలెక్ట్ చేసుకున్నట్లయితే తప్పకుండా మీకు మేకి లభించే అవకాశం ఉంది. అంతేగాని మేము 2 రోజులు సెలెక్ట్ చేసుకుంటాం, 3 రోజులు సెలెక్ట్ చేసుకుంటాం, పర్టికులర్ డే అంటే ఆ రోజే కావాలి అని సెలెక్ట్ చేసుకోకూడదు. మేలో ఉన్నటువంటి అన్ని రోజులు సెలెక్ట్ చేసుకోవాలి. అన్ని సేవలు సెలెక్ట్ చేసుకుంటే తప్పకుండా మీకు ఎక్కువ శాతం వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఈ సేవలు అనేవి ఈ 21వ తారీఖున ఉదయం 10 గంటల వరకు మీకు విడుదలవుతుందండి. సో మీరందరూ కూడా రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. అలాగే ఈ నెల 22వ తారీఖున 10 గంటలకి మే నెలకి సంబంధించి కళ్యాణోత్సవము, బ్రహ్మోత్సవము, సహస్ర దీపాలంకరణ వంటి సేవలు విడుదలవుతున్నాయి. అలాగే ఈ నెల 22వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి 500 రూపాయల మే నెల దర్శన టికెట్లు విడుదలవుతున్నాయి. ఈ నెల 23వ తారీఖున ఉదయం 10 గంటలకి మీ అందరికీ కూడా తిరుమల అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదలవుతున్నాయి. అలాగే 23వ తారీఖున ఉదయం 11 గంటలకి మే నెలకి సంబంధించి శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ టికెట్లు విడుదలవుతున్నాయి. అలాగే 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి మే నెలకు సంబంధించి సీనియర్ సిటిజన్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోటా విడుదలవుతుంది. అలాగే ఈ నెల 24వ తారీఖున ఉదయం 10 గంటలకి మే నెలకి సంబంధించి 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు విడుదలవుతున్నాయి. అలాగే ఈ నెల 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి మే నెలకి సంబంధించి తిరుమల తిరుపతి అకామిడేషన్ విడుదలవుతుంది. సో ఇవన్నీ కూడా మీకు ఒకవేళ కావాలి అనుకుంటే దయచేసి ఈ టీటీడీ దేవస్థానం .ap.gov.in వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్లో మే నెలకి సంబంధించి అన్ని అప్డేట్స్ ఉన్నాయి. దయచేసి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఏది కావాలో అది బుక్ చేసుకోగలరు. దీనికి సంబంధించింది కూడా నేను కమెంట్ సెక్షన్లో మీకు పెట్టడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దయచేసి మీరంతా కూడా బుక్ చేసుకోగలరు, చూడగలరు కమెంట్ సెక్షన్లో. అలాగే ఈరోజు వీడియోలో మీ అందరికీ మరొక ముఖ్యమైన విషయం చెప్తానండి. ఏప్రిల్ వరకు కూడా అన్ని రకాల టీటీడీ అఫీషియల్ బుకింగ్స్ అయితే క్లోజ్ అయిపోయినాయి. 300 కావచ్చు, 500 కావచ్చు, రూములు కావచ్చు, అన్ని బుకింగ్స్ క్లోజ్ అయిపోయినాయి. మీకు కేవలం ఇప్పుడు మే నెలకు సంబంధించి ఈ నెల ఓపెన్ అవుతుంది. సో ఎవరైనా కానీ ఏప్రిల్ వరకు తిరుమలకి దర్శనం టికెట్ ఉంటే ఓకే, లేకపోతే సర్వదర్శనం టైం స్లాట్ విధానం ద్వారా టోకెన్లు తీసుకొని స్వామివారిని దర్శనం చేసుకోండి. అలాగే మరొక ముఖ్యమైన విషయము, నిన్నటి రోజు స్వామివారిని 70,338 మంది దర్శనం చేసుకున్నారు. అలాగే 22,741 మంది తలనీలాలు ఇచ్చారు. అలాగే స్వామివారి హుండీ కానుకలు 3.96 కోట్లు. అలాగే వెయిటింగ్ కంపార్ట్మెంట్లు ప్రస్తుతము ఈ రోజు అయితే 6 కంపార్ట్మెంట్లలో భక్తులు ఇప్పటికి వెయిట్ చేసి ఉన్నారు. అలాగే ఈరోజు ఎవరికైనా సర్వదర్శన్ టోకెన్ కానీ దివ్యదర్శన్ టోకెన్ కానీ లేకపోతే వాళ్ళకి 8 గంటల దర్శన సమయం పడుతుంది. అలాగే ఒకవేళ మీకు సర్వదర్శనం కానీ దివ్యదర్శనం టోకెన్ కనుక ఉన్నట్లయితే మీకు 5 నుంచి 6 గంటల్లో అయిపోతుంది.
ఒకవేళ మీకు 300-500 రూపాయల దర్శన టికెట్ ఉంటే 3 నుంచి 4 గంటల దర్శనం అయితే మీకు అయిపోతుంది. దయచేసి ఈ విషయం మీరంతా తెలుసుకోగలరు. సో ఇప్పటికి ఉన్నటువంటి ప్రస్తుత అవైలబిలిటీ దర్శనం టికెట్లు, రూములు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అయితే నేను మీతో చెప్పడం జరిగింది. ఇవి కాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో అడగగలరు. అలాగే 2 నడక మార్గాలు కూడా ప్రస్తుతం ఓపెన్లోనే ఉన్నాయి. అలాగే ఏప్రిల్ వరకు రూములు దొరకని వాళ్ళు సిఆర్ఓ ఆఫీస్ వద్ద, కొండపైన సిఆర్ఓ ఆఫీస్ వద్ద తెల్లవారుజామున 3 నుంచి 7 గంటల లోపల ప్రయత్నిస్తే మీకు తప్పకుండా మీ ఆధార్ కార్డుతో ట్రై చేయండి, మీకు రూములు అయితే వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ధన్యవాదాలు.